హలో నమస్తే, వెల్కమ్ టు కాఫీ విత్ కవిత. ఇవాళ పల్లి పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వంట చేసేది నేనే, రుచి చూసేది నేనే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పులగం కాంబినేషన్లో ఈ పచ్చి పులుసు యమ్మీ యమ్మీ ఫుల్ టమీ. పచ్చి పులుసుకి కావలసిన పదార్థాలు: కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని పల్లీలు, చింతపండు పులుసును కొద్దిగా తీసుకుని ఉంచుకున్నాను. ఆనియన్స్ను కూడా తరిగి ఉంచుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, అంతే. వీటన్నింటినీ దోరగా వేయించుకుందాం. వేయించుకొని మిక్సీ వేసుకొని పచ్చి పులుసుని కలిపేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. నువ్వులను వేయించుకుందాం. నువ్వుల్లో లాట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనము రోజు తీసుకోవడం అన్నది చాలా మంచిది. స్టవ్ని సిమ్లో ఉంచుకొని నువ్వులని వేయించుకుందాం. నువ్వులు వేగిపోయాక జీలకర్రను కూడా వేయించుకుందాం. జీలకర్ర కూడా బాగా వేగిపోయింది. పక్కన తీసుకొని ఉంచుకొని కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేయించుకుంటాను. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎండుమిర్చిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటాను. ఇప్పుడు ఎండుమిర్చి అన్నీ బాగా వేగిపోయాయి. పల్లీలను కూడా వేయించుకుందాం. పల్లీలు వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు లోపలి వరకు బాగా వేగుతాయి. అప్పుడు పచ్చి పులుసు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పల్లీలను పక్కన తీసుకొని ఉంచుకుందాం. వేయించుకున్న వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం. అలాగే పల్లీలకు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుందాం. బెల్లం వేయడం వల్ల మంచి రుచి వస్తుంది పచ్చి పులుసుకి. ఇప్పుడు పల్లీలు, ఎండుమిర్చి బాగా గ్రైండ్ అయిపోయాయి. ఒక బౌల్లో తీసుకొని చింత పులుసుని అందులో వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని చేత్తో బాగా కలిపామంటే ఉల్లిపాయల్లో ఉన్న టేస్ట్ అంతా రసంలోకి వచ్చేస్తుంది. పచ్చి పులుసు అన్నది మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చి పులుసులోకి పోపును వేసేసుకుందాం. అంతే. పచ్చి పులుసుని వేడి చేయకూడదు. వేడి చేస్తే రుచి మారిపోతుంది. వేడి పులుసు అయిపోతుంది. పచ్చి పులుసు ఎలా అవుతుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.